శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. కార్తీక పురాణము 16వ అధ్యాయము. స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తన్ముకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలను పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపమును పెట్టువారు శాలిధాన్యము గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలెను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టని వారును, లేక దీపము పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు. ఇందులొక కథ గలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తోడ్కొని వత్తుము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితుడై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయములో స్వామికెదురుగా పాతిరి. దానిపై సాలీధాన్యముంచి ఆవునేతితో నిండిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా ఫెలఫెలమను శబ్దము వినిపించినది. అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతన్ని చూచి, ఓయి, నీవెవడవు? నీవీ స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మమందు
బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మధాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధుల అలవడుటచే వేదములు చదువుక, శ్రీహరిని పూజింపక, దాన ధర్మములను చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుని ఉన్న సమయముననే ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచిచుండెడివాడను. అందరూ నా చేష్టలకు భయపడువారే కాని నన్నెవ్వరూ మందలింపలేకపోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడునై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోయితిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయూ మీకు తెలియచేసితిని. నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యం పొంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, ముని పుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా? ఈ జగమున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును? అది నశించుటెట్లు? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడగు అంగీరసమునితో, స్వామి, మీరే అతని సంశయం తీర్చగల సమర్థులు కాన వివరించుడని కోరిరి. అంతా అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు. షోడశతాధ్యాయం 16వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఆత్మలింగం గురించి తెలుసుకుందాం. అన్ని లింగాల కంటే ఆత్మలింగం శక్తివంతమైనది. అటువంటి ఆత్మలింగానికి ప్రతిరోజు అభిషేకం చేసే గొప్ప అవకాశాన్ని ఈశ్వరుడు మనకు ఇచ్చాడు. ఆ ఆత్మలింగం ఎక్కడ ఉంది అంటే మన రొమ్ము మధ్య భాగంలో మనం స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకొని ఆ నీటిని పైనుండి రొమ్ము మధ్య భాగంలో పడేటట్లు పోయాలి. అలా పోసేటప్పుడు ఓం ఆత్మలింగాయ నమః లేదా ఓం నమఃశివాయ అని మనస్సులో స్మరణ చేయండి. అంతే, మనం ఆత్మలింగానికి అభిషేకం చేసినట్లు అవుతుంది. ఇలా ప్రతిరోజు మీరు స్నానం చేసేటప్పుడు అభిషేకం చేయండి. మీ మనసు పవిత్రమవుతుంది. మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఓం నమఃశివాయ. అన్ని సంపదల కన్నా ఆత్మ సంపద మిన్న. డబ్బు, బంగారం, ఇల్లు, పొలాలు వీటి అన్నిటికన్నా జ్ఞాన సంపద అంటే ఆత్మ సంపద గొప్పది, మహా గొప్పది. ఎందుకంటే మనం ఉన్నా లేకున్నా మనతో పాటు వచ్చేది ఆత్మ సంపద అంటే జ్ఞాన సంపద. అది ఎంతకీ తరగనిది. ఎంత కావాలంటే అంత పెంచుకోగలిగేది ఆత్మ సంపద. దీనికి ఎలాంటి పన్నులు ఉండవు. దొంగల భయం కానీ, నిప్పు భయం కానీ, నీరు భయం కానీ ఉండదు, లేదు కూడా. అటువంటి ఆత్మ సంపదకు ఖర్చు లేదు, శ్రమ అసలే లేదు, నియమాలు అవసరం ఉండవు. అంతటి గొప్పదైన ఆత్మ సంపదకు చేయాల్సిందల్లా ఒకే ఒక్క పని, అదే శ్వాస మీద ధ్యాస. గొప్ప గొప్ప వారి పుస్తకాలు చదివి అందులోని సారాంశం గ్రహించి గమనించి ఆచరిస్తే చాలు. ఇది ఎవరైనా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. లాభాలే లాభాలు. పాపాలు పోతాయి, సమస్యలు రావు, రోగాలు ఉండవు. కావున ఆత్మజ్ఞాన సంపద కన్నా పవిత్రమైనది ఏదీ ఈ సృష్టిలో లేదు. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం, గురువులకు పవిత్రమైన రోజు కాబట్టి ఈరోజు మనం గురుపాదుకా స్తోత్రాన్ని పఠిద్దాం. అనంత సంసార సముద్రతారా నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్య నపూజనాభ్యాం
नमो नमः श्रीगुरुपादुकाभ्यां कवित्ववारासिनिसाकराभ्यां दौर्भाग्यदावां बुधमालिकाभ्यां दूरीकृतानम्रविपत्तिदिभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नताययो श्रीपतितां समीयु कदाचिदप्यासु दरिद्रवर्या मूकाच्च वाचस्पतितां हिताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नालीकनिकासपदाहृताभ्यां नानाविमोहादिनिवारिकाभ्यां नमज्जनाभीष्टततिप्रदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नृपालिमौलि व्रजरत्नकान्ति सरिद्विराजत् झषकन्यकाभ्यां नृपत्वदाभ्यां नतलोकपङ्कते नमो नमः श्रीगुरुपादुकाभ्यां पापान्धकारार्कपरम्पराभ्यां तापत्रयाहीन्द्र खगेश्वराभ्यां जाढ्याब्धिसंशोषणवाडनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां समाधिषट्करपदवैभवाभ्यां समाधिदान व्रतदीक्षिताभ्यां रमाधवान्द्री स्थिरभक्तिदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां स्वाच्छापराणाम् अखिलेष्टदाभ्यां स्वाहा सहायाक्ष दुरन्दराभ्यां स्वान्ताच भावा प्रदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कामादिसर्पा व्रजगारुडाभ्यां विवेकवैराग्यनिधिप्रदाभ्यां बोधप्रदाभ्यां द्रुतमोक्षदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्री दक्षिणामूर्तये नमः ॐ श्री दत्तात्रेयाय नमः ॐ तत्सत् श्रीकृष्णार्पणमस्तु।